ఫిబ్రవరి 23న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మెయిన్‌గా అయితే ఈ ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్‌లకు సంబంధించి కూడా చర్చించనున్నారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎలా జరపాలి, ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా ఏదైతే ఉందో బడ్జెట్ కూడా రానుంది. మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే రైతులకు రైతు భరోసా నిధులు జమ అవుతాయని చెప్పేసి కూడా చాలా ప్రచారం జరిగింది. సో మొన్నటితో ఈ మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగా నిన్నటి నుంచి కూడా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని చెప్పేసి కూడా అందరూ భావించారు. సాయంత్రం వరకు కూడా రైతులు వేచి ఉన్నారు. అయినప్పటికీ కూడా రైతుల ఖాతాలో అయితే డబ్బులు జమ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా రైతులు అయితే కాంగ్రెస్ నేతలను కావచ్చు, అధికారులను కావచ్చు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం తర్వాత ఈ రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటి నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తామనే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నాం. లేకపోతే మంత్రివర్గ సమావేశం కంటే ముందే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూడా పూర్తి క్లారిటీ అయితే లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. ఈ నేపథ్యంలో అయితే అసలు రైతు భరోసా వస్తుందా రాదా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ అవుతుంది. అయితే రైతు భరోసా మాక్సిమం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రైతు భరోసా కోసం ఏవైతే 9,000 కోట్లు అవసరం ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 9,000 కోట్లను ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకుంది. సో అప్పుగా తీసుకున్న 9,000 కోట్లను రైతు భరోసాకే కేటాయించిన నేపథ్యంలో అయితే త్వరలో రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కానీ ఎప్పటి నుంచి జమ చేస్తారనే దానిపై అయితే క్లారిటీ లేదు. అయితే ఈసారి ఒకే దఫాగా, అంటే గతంలో మనం చూసుకున్నాం ఎకరం వరకు, 2 ఎకరాల వరకు, 3 ఎకరాల వరకు ఇట్లా ఇచ్చేవారు. కానీ ఈసారి ఒకేసారి అందరికీ రైతులకు కూడా రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, పంచాయతీ ఎన్నికలు జరిగాయి, అప్పుడు కూడా రైతు భరోసా ఇవ్వలేదు. తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. సో ఈ 2 ఎన్నికల్లో కూడా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి అయితే అనుకూల ఫలితాలు వచ్చాయి. ఇక ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికలకు సంబంధించి కూడా మంచి ఫలితాలు రావాలంటే తప్పకుండా రైతుల భరోసాకు సంబంధించి కూడా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 3-4 రోజుల్లో కానీ, లేకపోతే మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులు ప్రెస్ మీట్ పెడతారు కదా, ఆ ప్రెస్ మీట్లో కూడా ఎప్పటి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.